హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమానికి 81వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కరోనా వ్యాధి చాలా తీవ్రంగా మనుషులను ఇబ్బంది పడుతున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 4 జిల్లాలలో లాక్డౌన్ 30వ తారీఖు దాకా ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదువుతున్న బాలికలందరికీ కూడా పరీక్షలు రద్దు చేసి వారందరినీ కూడా ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి దీన్ని బట్టి మనం ప్రమాదం ఎంత మన మీద పొంచి ఉన్నదో అర్థమవుతున్నది. కాబట్టి మనం చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సరే, మనం ఈ 81వ ఎపిసోడ్లో కొన్ని విషయాలపై మనం చర్చించుకుందాం. మానవుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు, ఎంతోమందికి దానాలు ధర్మాలు చేస్తుంటాడు, పేద విద్యార్థులకు కొంత సహాయం చేస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో నిత్యం తన వంతు కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాడు. కానీ చాలామంది దీనికి తాను చేశాను అన్న పేరు కావాలని చెప్పి తాపత్రయపడుతుంటారు. ఇది చాలామంది ప్రాజ్ఞులు ఇది సహజం అండి, దీంట్లో తప్పే ఉంది అన్న భావాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకో ఈ విషయం మీద నాకు చిన్నతనం నుంచి ఒక విముఖత ఏర్పడింది నాకు. మనం ఏదో కొద్దిగా చేస్తే దాన్ని పెద్దగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏముంది అని. దానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు చిన్నతనంలో ఉదయం పూట స్వామి చిన్మయానంద విజయవాడలో చల్లపల్లి బంగళా అని చెప్పి ఒకటి ఉంటే అక్కడ కేనోపనిషత్తు కార్యక్రమాలు, సాయంత్రం పూట భగవద్గీత, ఉదయం పూట కేనోపనిషత్తు చెబుతూ ఉండేవారు. ఉదయం మా నాన్నగారితో పాటు నేను కూడా పెడుతూ ఉండేవాడిని. ఒకరోజు స్వామి ఆ హాల్ని అంతా అటు ఇటు పరికించి చూసి చాలా పెద్ద పెట్టున నవ్వారు. ఆయన చాలా చతురతగా మాట్లాడుతుంటారు, అన్ని విషయాలు బాగా ఆకలింపు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఆ హాల్లో దాదాపుగా ఒక 30 ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. 30 ట్యూబ్ లైట్లు వేశారు. ఉదయం పూట కావటం వలన 5:30కి బాగా వెలుతురు కోసం స్వామి ఆ ట్యూబ్ లైట్లను అందరికీ చూపిస్తూ, చూసారా 30 ట్యూబ్ లైట్లు ఉన్నా కూడా మనకి 15 ట్యూబ్ లైట్ల కాంతి మాత్రమే వస్తున్నది అని చమత్కరించారు. చాలామందికి ఆ విషయం అర్థం కాల, కొంతమంది మాత్రం నవ్వారు. స్వామి వివరిస్తూ ఏం చెప్పారంటే, ఆ ట్యూబ్ లైట్ల మీద వితరణ శ్రీ సో విజయవాడ అని ప్రతిదాని మీద 30 ట్యూబ్ లైట్ల మీద రాసి ఉన్నది. ధర్మపత్ని లేకపోతే వారి నా తండ్రి గారి జ్ఞాపకార్థం ఫలానా వారు అని. ఎప్పుడైతే ఆ ట్యూబ్ లైట్ మీద ఆ పెయింట్ చేసి ఆ పేర్లు రాసేసరికి ఆ ట్యూబ్ లైట్లో సగభాగం ఆ పెయింట్ కనబడుతున్నది, మిగతా సగభాగాల నుంచి వెలుతురు వస్తున్నది. స్వామి బాగా చమత్కరించి నవ్వారు. చూసారా, చిన్న 15 రూపాయల ట్యూబ్ లైటు ఆ రోజుల్లో 15 రూపాయలు ఉండొచ్చు బహుశా. దానం చేసినందుకే 15 రూపాయలు దానం చేశాము అని చెప్పి ఫలానా వారి పేరు మీద అని చెప్పి రాసుకుంటున్నారు. కానీ ఈ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు దీని ద్వారా రావాలని కోరుకోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి దానాలు ఎప్పుడు కూడా గుప్త దానాలుగా ఉండాలి. ఆ సంస్థలో ఉన్నటువంటి 10-15 మందికి తెలిస్తే చాలు,
ఫలానా వారు ఇంత ఇచ్చారు, ఫలానా వారు ఇంత ఇచ్చారని. కానీ ఈ విధంగా ట్యూబ్ లైట్ల మీద కూడా దానం అని చెప్పి రాసుకునేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు అని చెప్పి చమత్కరించారు. ఎందుకో నాకు ఆ చిన్నతనంలోనే నాకు దాని మీద మనసు పడిపోయింది. ఏ పని చేసినా జాగ్రత్తగా గుప్తంగా చేయాలి అని. అది నా చాలామందికి నేను ఆ విధంగా చెబుతూ ఉంటాను. దీనికి మహాభారతంలో ఒక కథ కూడా ఉన్నది, చిన్నది. ఏంటంటే ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతమంది దేవతలు ఉంటే అంతమంది దేవతలకి దేవాలయాలు కట్టించాడు, పురోహితులను పెట్టాడు, చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వాటికి కావాల్సిన మాన్యాలు కూడా ఏర్పాటు చేశాడు. సరే, ఒక రోజున మహాసరస్వతి దేవాలయం ఒకటి కట్టించాడు. దాని ముందు బ్రహ్మాండంగా 30 అడుగుల సరస్వతీదేవి వీణ వాయిస్తున్నట్టుగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. ఇక అక్కడ ఆస్థాన సిద్ధాంతిని ఆ నిర్మాణం చేస్తున్నటువంటి ఆ సిద్ధాంతిని పిలిచి, స్వామి, మరి కార్యక్రమం అంతా నిర్మాణం అంతా అయిపోయింది కాబట్టి మీరు పెద్దలందరితో కూడా చర్చించి దీనికి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్తే, అలాగే రాజా అని చెప్పేసి ఆస్థాన శిల్పి నమస్కారం చేశాడు. రాజుగారు దేవాలయాన్ని మొత్తాన్ని పరీక్షిస్తున్నాడు తిరుగుతూ. చక్కగా ఆనందం వేసింది. ఆయన మనసులో అనుకున్నాడు, ఆహా, ఇన్నాటి కదా నా జన్మధన్యమైంది. నేను ఈ ప్రకారంగా సరస్వతి దేవాలయం కట్టించాలనుకున్నాను. నేను బాగా కట్టాను కాబట్టి నా పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. వాళ్ళ చదువుల్లో ఉత్తీర్ణులైనప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం ఎంతో పేరు ప్రతిష్టలు గడిస్తుంది అని చెప్పి ఆనందంగా చిన్నగా రాజమహల్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏదో స్వల్పంగా అల్పాహారం తిని నిద్రపోతాడు. కలలో స్వామికి సరస్వతీదేవి దర్శనం ఇస్తుంది. నమస్కారం చేస్తాడు. తల్లి, ఏమిటిట్టా నాకు దర్శనం ఇచ్చావు? నాయనా, ఏమీ లేదు, దేవాలయం బాగా కట్టావు, కాదంటానికి వీల్లేదు. కానీ నేను నీ దేవాలయం కట్టిన ముహూర్తానికి నేను అక్కడికి వచ్చి పర్యవేక్షణ చేయలేను నాయన. నువ్వు ఆవాహన చేస్తే నేను రాలేను అక్కడికి అంటాడు. అదేమిటి తల్లి, నేను తప్పకుండా రావాలి అంటాడు. కాదు నాయన, అదే సమయానికి ఒక మహర్షి బ్రహ్మాండమైన దేవాలయం కట్టాడు, నేను అక్కడికి వెళ్ళాలి, తర్వాతే నీ దేవాలయానికి వస్తాను. అమ్మా, ఎవరా మహర్షి? అదిగో ఫలానా చింతల తోపు దగ్గర ఫలానా చోట ఆ కొండ కింద ఒక గుహలో కట్టాడు, చాలా గొప్ప దేవాలయం. రేపు చాలా ముఖ్యమైన రోజు, నన్ను ఆరాధించే భక్తులందరికీ కూడా నేను దర్శనమిస్తుంటాను. కాబట్టి నువ్వు ఇదే ముహూర్తాన్ని పెట్టించాం కాబట్టి నేను నీ ముహూర్తానికి నేను రాలేను. ఆ మహర్షి కట్టిన దేవాలయానికి నేను దర్శించాల్సిన ఆవశ్యకత ఉన్నది అంటుంది. సరే అమ్మా, నీ దయ అని చెప్పేసి అంటాడు. ఈ కొద్దిగా కాల వ్యవధి ఉండడం మూలన ముహూర్తానికి అసలు ఆ మహర్షి ఎవరు? మన రాజ్యంలో ఉంటూ మన రాజ్యపు అంచుల్లో ఎక్కడో ఒక అరణ్యంలో ఒక కొండలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం, నా దేవాలయానికి మించిన దేవాలయం కట్టి సరస్వతీదేవిని కూడా సాక్షాత్కారం చేసుకున్నాడంటే ఆయన ఎవరో పెద్ద మహాత్ముడై ఉంటాడు. కాబట్టి ఆ మహాత్ముడిని నేను దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరతాడు. సరే, పటాటోపంగా అందరు సేనలందరినీ తీసుకుని పెడతాడు. వెతికి 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 ఎక్కడా అంత పెద్ద దేవాలయం కనబడదు. చివరికి అమ్మవారు కల్లో చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ గుర్తు చేసుకుంటూ వెళితే ఒక చిన్న గుహ కనబడుతుంది. ఈ గుహలోనే అనుకుంటాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వెళ్ళే పాదాలకి నమస్కరిస్తాడు. స్వామి, ఇక్కడెవరో ఈ పేరు గల మహాముని ఎవరో ఉన్నారట, నేను వారిని దర్శనం చేసుకునేందుకు వచ్చాను తండ్రి. శుభం నాయన, ఆ పేరు గల మహామునిని నేనే. ఏమిటి ఇలా వచ్చావు? రాజ్యంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగానే ఉన్నాం తల్లి, మీ దయ వల్ల. కానీ మీరు ఇక్కడ ఏదో పెద్ద దేవాలయం ఒకటి కట్టారని విన్నాను, నాకు ఎక్కడా కనపట్టలేదు అన్నాడు.
అప్పుడు స్వామి నవ్వుతూ, తల్లి అట్టా చెప్పిందా నీకు? నేను ఆ తల్లిని ధ్యానిస్తూ ఇక మనసులోనే ఒక దేవాలయాన్ని కట్టుకున్నాను. కట్టుకుని ఫలానా రోజుకి, అంటే రాజుగారి ముహూర్తం పెట్టిన రోజుకి తల్లి నేను కట్టుకున్నటువంటి దేవాలయం, నా మనసులో నేను కట్టుకున్నట్టు దేవాలయంలో నువ్వు ఫలానా రోజు వచ్చి కాసేపు ఉండి వెళ్ళమ్మా అని చెప్పి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణావరదండమండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దేవై సదా వందిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాప. మనస్సును నిర్మలంగా ఉంచుకుని ఎటువంటి అహంకారాలు లేకుండా ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నాను. చూసావా, ఆ తల్లి నాకు దర్శనం ఇవ్వకుండా నీకు దర్శనం ఇచ్చింది. ఇచ్చి నేను కట్టిన దేవాలయం, మనసులో నేను కట్టుకున్న దేవాలయం గురించి నీకు చెప్పింది. నువ్వు ఎంత మహాత్ముడువో కదా అంటాడు. అప్పుడు రాజుగారు ఆ మహామునికి నమస్కారం చేసి, అయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టబాకండి. నేను అహంతో విర్రవీగాను. నా ఎంత గొప్పవాడు లేడు, నాలాగా ఇంత ప్రసిద్ధమైన దేవాలయాలు కట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేవాలయం ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వస్తారు అని చెప్పి నేను ఆశపడి నా పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అన్న ఆలోచనతో ఉన్నాక తప్ప అమ్మవారి గురించి నేను ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి, నా అహంకారం తగ్గిపోయింది. ఇక నేను పెడతా అంటే, స్వామి అమ్మవారు నా దగ్గరికే కదా వస్తానన్నది, నువ్వు అహంకారం విడనాడావు కాబట్టి నీ ముహూర్తానికి నేను వస్తాను, ఆ సమయానికి అక్కడికి అమ్మవారు తప్పకుండా వస్తుంది కదా, అప్పుడు అమ్మవారిని మన ఇద్దరం దర్శనం చేద్దామని చెప్పేసి ఆ మునిని, ఆ మహారాజును ఓదార్చబోతాడు. ఈ విధంగా అహంకారం త్యజించాలి. అందరం కూడా అహంకారంతో ఉండకూడదు. మనం ఒకసారి అటు మహాభారతంలోకి వెళ్ళినట్టయితే అక్కడ ఆ కౌరవ పాండవ యుద్ధాలన్నీ జరిగిపోతాయి. అందరూ కూడా పరమాత్మ నిర్యాణం కూడా జరిగిపోయింది. అందరూ కూడా చివరికి స్వర్గధామం వైపు అందరూ నడుస్తూ ఉంటారు. అక్కడ గాంధీవాన్ని కూడా అర్జునుడు గంగలో వదిలేస్తాడు. అయిపోయింది అక్కడ కార్యక్రమం. ఇక ఆయుధాలతో అక్కడ ఏమీ పని లేదు. అలా హిమాలయాలు దాటి అట మేరు సమీపానికి నడుస్తూ ఉంటారు యోగనిష్టతో అందరూ, పాండవులందరూ కూడా. అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. ఈ పాండవులు అనుసరిస్తూ ఒక శునకం కూడా వస్తుంది. సరే, 5 పాండవులు, పాంచాలి 6, ఈ శునకం 7 కలిసి అట హిమాలయ మేరు నగరాన్ని దాటి అటా వెడుతుంటారు ఆరోహణ చేస్తూ. ఒక్కసారిగా పాంచాలికి ముందు పడిపోతుంది కింద. పాండవులందరూ భయపడి, తండ్రి, అన్నయ్య, మనకెక్కడ కూడా మనకి ఏమీ ధర్మగ్లాని జరగలేదు కదా, మన ప్రయాణంలో ఇట పాంచాలి పరమపదించడం చాలా విచారకరం. ఎక్కడ జరిగింది ధర్మానికి గ్లాని, ఎందుకు పడిపోయింది అంటే, మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు ఈ యోగనిష్ట తప్పడానికి కారణం అవుతుంది తండ్రి. ఎందుకంటే ఈ పాంచాలి మన అందరిలో కల్లా అర్జునుడి మీద ఎక్కువగా పక్షపాతం చూపిస్తూ ఉండేది. దాని కారణంగా ముందు పాంచాలి పడిపోయింది అంటాడు. సరే, పాంచాలిని అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేసి మళ్ళీ బయలుదేరి పెడతారు. కొంత దూరం వెళ్ళేసేసరికి తర్వాత సహదేవుడు పడిపోతాడు. భీముడు కంగారు పడి, సహదేవుడు ఎందుకు పడిపోయాడు నా అన్నయ్య అని అడుగుతాడు. సహదేవుడికి తనంతట వాడు లేడు అని చెప్పి అహంకారం ఉంది. ఆ అహంకారం మూలాన సహదేవుడు యోగనిష్ట తప్పాడు, ధర్మగ్లాని జరిగింది, అందుకనే సహదేవుడు పడిపోయాడు అంటారు. సరే, సహదేవుడు కార్యక్రమాలు పూర్తి చేసి ముందుకు నడుస్తూ ఉంటారు. కొంత దూరం అయ్యేసరికి నకులుడు పడిపోతాడు. ఏమిటి ఇది, ఎందుకు జరిగిందని చెప్పి భీముడు భీమార్జునులు అడుగుతారు. నకులుడికి ప్రపంచంలో తనంత అందగాడు ఎవరూ లేరని చెప్పి
గర్వం ఉన్నది. ఈ గర్వంతో ఎప్పుడు కూడా తన అందాన్ని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేవాడు. ఈ గర్వమే అతనికి ధర్మజ్ఞానికి తన యోగనిష్టకి అభ్యంతరమైంది. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళని అక్కడ స్వర్గంలోకి రానివ్వరు. కాబట్టి నకులుడు కూడా అయిపోయాడు అని చెప్పేసి. సరే, వాళ్ళు గట్రా ముందుకు సాగుతూ ఉంటారు. సాగుతూ ఉంటే మధ్యలో భీమసేనుడు పడిపోతాడు. అప్పుడు భీమసేనుడు ఎందుకు పడిపోయాడు అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. అనగానే భీమసేనుడికి గదాయుద్ధంలో తనంతరవాడు లేడని ఇది ఉండేది. అందుకని భీమసేనుడు పడిపోయాడు. తనంతటవాడు తను కాక తనకు వేరే ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి నన్ను ఇంతటి వాడిని చేసింది అన్న భావన లేకుండా తన భుజస్కంధాలతో, తన యొక్క ధైర్యంతో, తన ధైర్య సాహసాలతో నేను రక్షించాను అందరినీ. అక్షాగృహంలో నా వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నాను. ఇటువంటి మాటలతో ఎప్పుడు కూడా గర్వం, అహంతో ప్రవర్తించేవాడు. అందుకని భీముడు పడిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి అర్జునుడు పడిపోతాడు. అర్జునుడు ఎందుకు పడిపోయాడు అని చెప్పి ఆయన తర్కించుకుంటూ అంటాడు. ధనుర్ధారిలో తనంతట వాడలేని అహం ఉన్నది, ఈ అహం అర్జునుడిని పడేసింది అంటాడు. సరే, ఒక్కడు ఈ శునకంతో వెడుతుంటాడు. లోపలికి ప్రవేశించేసరికి వాళ్ళ కుక్కని బయట తరిమి ధర్మరాజుని రమ్మంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, అయ్యా మేము 5గురం పాంచాలి 6గురం బయలుదేరాం. అప్పటి నుంచి ఈ సారమేయం అంటే శునకం, ఈ సారమేయం మమ్మల్ని అనుసరిస్తూనే ఉన్నది. మమ్మల్ని గమనిస్తూ మా మాటలు, మా చేతలు, మా కార్యక్రమాలు అన్నింటిని చూస్తూ మాతో పాటు నామస్మరణ చేస్తూ వస్తున్నది. కాబట్టి దీన్ని కూడా మీరు లోపలికి రానియారు. జంతువులకి ఇక్కడ ప్రవేశం లేదు నాయన, ఇది మానవులకి ఇది స్వర్గం, జంతువులకి ఇక్కడ స్థానం లేదు. నాతో పాటు వచ్చినటువంటి జీవి ఏదైనా నాకు అది ఒక జీవితేదో ప్రధానం తప్ప అది శునకమా, గాడిద, బర్రె అనేది నాకు లేదు. అది నాతో పాటు వచ్చింది కాబట్టి దానికి ప్రవేశం ఉంటేనే వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్పి అంటాడు. ఎటువంటి అహంకారం లేకుండా తోటి జంతువుల మీద కూడా ప్రేమను చూపిస్తూ ధర్మరాజు అట్టా పలికేసరికి అప్పుడు అసలు ధర్మరాజు యమధర్మరాజు ప్రత్యక్షమై, ధర్మరాజా నీ యొక్క ధర్మ నిరతికి నేను సంతోషించాను. ఆ రోజు నా యక్ష ప్రశ్నల్లో కూడా నువ్వు చాలా సమాధానాలు చెప్పావు. ముందుగా మాద్రి కొడుకు ఒకడు ఉన్నాడు కాబట్టి ఒకడు ఉండాలి, నేను కుంతీదేవుల్లో ఒకడు ఉన్నాను కాబట్టి మాద్రి కుమారుడు ఒకడు ఉండాలని చెప్పి నీ తమ్ముడిని నువ్వు కోరుకున్నావు. అప్పుడే నీ ధర్మనేత నాకు తెలిసిపోయింది. కాబట్టి మీ ఇద్దరు లోపలికి రండి అని చెప్పేసి ఆ సారమేయమైనటువంటి ధర్మరాజును తీసుకుని లోపలికి పెడతాడు. కాబట్టి ఇవన్నీ ఈ కథలన్నీ ఇప్పటికీ మనని ఎవరు ఏమి మనం పేరు మనకి ఆ పేరు ప్రఖ్యాతులు ఉంటేనే మనం బాగా మనం ఆ యొక్క రాజుగారు ఏ విధంగా అయితే దేవాలయాలు కట్టినా, మంచి పనులు చేసినా కూడా ఆయన ఎట్టా వితరణ కోల్పోయాడో ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మనం చేసే పనులు సేవాభావంతో చేయాలి, కానీ మనకి పేరు ప్రఖ్యాతులు కావాలి అన్న భావంతో చేయకుండా ఉండటం సర్వోత్తమము. ఎందుకంటే ఈ కరోనా ప్రమాదంలో మనం అందరం ఎంతోమంది ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఎన్నో సేవలు చేసుకోవాల్సిన అవసరాలు రాబోతున్నాయి. కాబట్టి మన సేవాభావం ఎప్పుడు కూడా స్వార్థరహితంగా ఉండాలి. స్వార్థరహితమైన సేవాభావమే మనకి మోక్షానికి మార్గం. ఇదందరం గమనించుకుందాం. స్వస్తి.